పత్రికా మిత్రులకు, ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నమస్కారం. ఒక 10-15 రోజుల కిందట తెలంగాణ రాష్ట్రం అంతటా ఎల్నినో ప్రభావంతో వర్షాభావం తక్కువ ఉండడం, వర్షాలు కురవని, ఇక్కడ రైతులకు ఇబ్బంది జరుగుతుందన్న చర్చ జరుగుతున్న సందర్భంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం తీసుకొని, ఒక గట్టి సంకల్పం తీసుకొని, కొండగట్టు కోరుకున్న భక్తుల కోరికలు ఇచ్చే కొంగు బంగారం కొండగట్టు అంజన స్వామికి మొక్కి కొండగట్టు అంజన గిరిప్రదక్షిణకు నేను వస్తున్నా, వేలాది మంది రైతులతో, కార్యకర్తలతో, ప్రజలతో కలిసి కొండగట్టు గిరిప్రదక్షిణ చేస్తా. ఇక్కడ వర్షాలు పడాలి, సుభిక్షంగా వర్షాలు పడాలి, రైతులు మంచిగా ఉండాలని చెప్పి, ప్రాజెక్టులు నిండాలని చెప్పి, ఇక్కడ అందరూ బాగుండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో, ఒక బలమైన సంకల్పంతో కొండగట్టు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ ప్రదక్షిణ తీసుకున్న వెంటనే 29 తారీఖు పౌర్ణమి రోజు ప్రారంభం చేస్తున్న సందర్భంగా 24 గంటల ముందే ఏదైతే కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశారో దానికి ఒక 24 గంటల ముందే ఈ అంజన స్వామి కరుణించి, మేడిపల్లి సత్యమైన సంకల్పానికి, బలమైన సంకల్పానికి కొండగట్టు అంజన స్వామి కరుణించి, ఇక్కడ వర్ణదేవుడు కృపతోటి రాష్ట్రం అంతటా ఇవాళ ఎడతెరపని వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ మొన్న రవిశంకర్ అన్నాడు, పాదయాత్ర చేస్తే నీళ్ళు వస్తాయనే ఒక వాక్యం మాట్లాడిన ధర్నా చేస్తూ, ఆ పాదయాత్రకు మేడిపల్లి సత్యం గారి సంకల్పం గట్టిది కాబట్టి, సంకల్పం బలమైనది కాబట్టి ఆ దేవుడే కరుణించిండు. ఆ దేవుడే కరుణించి ఇవాళ రాష్ట్రం అంతటా వర్షాలు కురిపిస్తున్నాడు. ఒక 5 నిమిషాలు కూడా బ్రేక్ చేయకుండా ఇలా వర్షాలు కురిపిస్తున్నాడు. ఇలా ప్రాజెక్టులు నిండుతున్నాయి. రైతుల కళ్ళలో ఇవాళ ఆనందంగా ఉన్నది. అంతేకాకుండా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల చేయడం జరిగింది. వర్షాకాలం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల చేస్తే నిన్న రవిశంకర్ అక్కడి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి, గాయత్రి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు అంటే, చూడండి కాళేశ్వరం కూలిపోయింది అన్నారు కదా, కాళేశ్వరం లేదన్నారు కదా, ఇది కాళేశ్వరం నీళ్ళు చూడండి అని చెప్పి కాంగ్రెస్ నాయకులను, మా ఎమ్మెల్యే గారిని, మా ముఖ్యమంత్రి గారిని విమర్శ చేసిండు. బీఆర్ఎస్ నాయకులకు తలిగే ఉందా, సిగ్గు సరిగా ఉందా అని ప్రశ్నిస్తున్నా. ఎల్లంపల్లికి కాళేశ్వరానికి తేడా తెలియని మూర్ఖులు బీఆర్ఎస్ నాయకులు చొప్పటి నియోజకవర్గంలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను విమర్శించగలుగుతున్నా. ఎందుకంటే ఎల్లంపల్లి 2004లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభం చేసి శంకుస్థాపన చేసి 2015-16 సంవత్సరం వరకు దాని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు కాకముందే, ఇక్కడ మొదలు కాకముందే 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైతే, కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు కాకముందే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 6 సార్లు నారాయణపూర్ రిజర్వాయర్లకు నీటి విడుదల చేసిరు. ఆ బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో నీటి విడుదల చేసిరు. అది బీఆర్ఎస్ నాయకులకు గుర్తు లేదని చెప్పి ఏ విధంగా ప్రశ్నిస్తున్నాం. ఎల్లంపల్లి నుంచి ఇవాళ మేడిగడ్డ కుంగిపోయింది. మేడిగడ్డ నుంచి ఎత్తిపోస్తే ఆ నీళ్లు కాళేశ్వరం నీళ్ళు అవుతాయి. కానీ సాధారణ వర్షపాతం ఎక్కువై ఎల్లంపల్లిలో నీటి మట్టం పెరిగి ఎల్లంపల్లి ద్వారా వచ్చే నీళ్లు అవి కాళేశ్వరం నీళ్ళు ఎట్లా అవుతాయి అని చెప్పి నేను రవిశంకర్ సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది ఎల్లంపల్లి నుంచి కాంగ్రెస్ కట్టిన వరద కాలువకు మెయిన్ నీళ్ళు ఇష్టం తప్పిస్తే మీరు కాళేశ్వరానికి ఈ నీళ్లకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ కాళేశ్వరం కూడా ఏంటి, ప్రాణహిత చెవిలో ప్రాజెక్టులో భాగంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ప్రాణహిత చెవిలలో భాగంగానే మీరు కాళేశ్వరాన్ని రీడిజైనింగ్ చేసి కమిషన్లకు కక్కుర్తిపడి ఎక్కడైతే తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ఎటువంటి విద్యుత్ అవసరం లేకుండా, ఎటువంటి లిఫ్టులు అవసరం లేకుండా సాధారణ గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాల్సి ఉండే, తుమ్మిడిహెట్టి దగ్గర అక్కడ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేటి, అది నిర్మించకుండా కమిషన్లకు కక్కుర్తిపడి మీరు అక్కడ నుంచి తీసుకెళ్లి మేడిగడ్డ అన్నార సుందిలా బ్యారేజ్ తీసుకొచ్చి 1,00,000 కోట్లు వృధా చేశారు. ఆ 1,00,000 కోట్లు వృధా చేస్తే కనీసం ₹1,00,000 పంట కూడా మీ కాళేశ్వరం నుంచి పండలే అని చెప్పి మేము తీవ్రంగా విమర్శ చేస్తున్నాం. ఆ తర్వాత పిల్లర్లు ఎప్పుడైతే కుంగిపోయినాయో ఈ 2.5 సంవత్సరాల నుంచి మేడిగడ్డ నుంచి ఒక్క నీటి చుక్కను కూడా మేము వాడుకోలేదు. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఎల్లంపల్లి నుంచే నీళ్ళు వస్తున్నాయి. ఎల్లంపల్లిలో కడెం కానీ శ్రీరామ్ సాగర్ నుంచి, అక్కడ నుంచి ఎల్లంపల్లి నుంచే వరద ద్వారా వచ్చిన నీళ్లు మాత్రమే మేము వాడుకుంటున్నాం. ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీళ్ళే నారాయణపూర్ చెరువు నింపుతున్నాం. ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీళ్ళనే
ఇక్కడ వర్ధకాల ద్వారా మిడ్మానర్కు తీసుకెళ్తున్నాం. ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీళ్లు మాత్రమే వాడుకుంటున్నాం. దీనికి కాళేశ్వరానికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పి రవిశంకర్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినావు. నీకు సోయి ఇంగిత జ్ఞానం ఉండాలి. కాళేశ్వరం అంటే ఏంటిది, ఎల్లంపల్లి అంటే ఏంటిదో తెలియాలి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారు, కాళేశ్వరం ఎప్పుడు కట్టారు, కాళేశ్వరం లేకముందు ఎల్లంపల్లి నీళ్లు నువ్వు వాడుకోలేదా, మీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నారాయణపూర్ చెరువు నింపలేదా అనేది రవిశంకర్ కొంచెం సోయి తెచ్చుకోవాలి. విమర్శ చేయాలి కాబట్టి నువ్వు విమర్శ చేయకు, నిజం తెలుసుకొని మాట్లాడు. మా ఎమ్మెల్యేని విమర్శించడము, మా ప్రభుత్వాన్ని విమర్శించడము అది ఒకటి పని పెట్టుకొని విమర్శించడం కాదు. నిజాలు ఏంటో తెలుసుకొని మాట్లాడు. ఈ నిన్న విడుదల చేసిన నీళ్లకు కాళేశ్వరానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో తీసుకున్న నీళ్లు మాత్రమే. ఇక్కడ ఏదైతే నువ్వు గాయత్రి పంప్ హౌస్ అని చెప్తున్నావో, గాయత్రి పంప్ హౌస్ కూడా ఏంటిది, ప్రాణహిత చేవులలో భాగంగానే ప్రాణహిత చేవులలో భాగంగానే ఆ డిజైన్ లో భాగంగానే డిజైన్ చేసిన ప్రాజెక్టే గాయత్రి పంప్ హౌస్. లక్ష్మీపూర్ లో ఉన్న గాయత్రి పంప్ హౌస్ కూడా ఆ డిజైన్ లో భాగమే అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. దానిలో మీరు రీడిజైనింగ్ చేసి, కమిషన్లకు కక్కుర్తిపడి రీడిజైనింగ్ చేసి లక్షల కొద్ది వృధా చేసి మీరు కట్టిరు. కాకపోతే ఇక్కడ మా నీళ్లు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఎల్లంపల్లి నుంచే ఈ నీళ్లు వస్తున్నాయని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇంకొకసారి రవిశంకర్ గారు మీరు సోయి తెచ్చుకొని మాట్లాడాలి. మా ప్రభుత్వాన్ని కానీ మా ఎమ్మెల్యే గారిని కానీ మాట్లాడేటప్పుడు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా మార్చిలోపు నువ్వు నీళ్ళు ఇయ్యలే. నీళ్లు అక్కడ ఎప్పుడు కాళేశ్వరం నీళ్లు అంటున్నావు కదా. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేడిగడ్డ కుంగిపోలే. మేడిగడ్డ ఎప్పుడు కుంగిపోయింది? మీ ప్రభుత్వం ఒక్క 2-3 నెలలు అయితే పడిపోతానగా మేడిగడ్డ కుంగిపోయింది. మరి మేడిగడ్డ అప్పుడు బాగానే ఉంది కదా. మేడిగడ్డ అప్పుడు బాగానే ఉన్నప్పుడు ఎందుకు నువ్వు ప్రతిసారి జనవరిలో నీళ్ళు ఇయ్యలేకపోయినావు? అది నువ్వు ఒక్కసారి గుర్తుంచుకో. ఇప్పుడు మేడిగడ్డ లేకపోయినప్పటికీ, మేడిగడ్డ కుంగిపోయినప్పటికీ, పిల్లలు కుంగిపోయినప్పటికీ ఇవాళ 2.5 సంవత్సరాలలో ఎప్పుడైనా కూడా సంక్రాంతి పండుగకు రైతులకు పండుగ చూపెడుతున్నాం మేము. ప్రతి సంక్రాంతికి ఒక వారం 10 రోజుల గ్యాప్ లోనే ప్రతిసారి జనవరిలోనే నీళ్ళు ఇచ్చిండు. ఈ సంవత్సరం కూడా మొన్ననే ప్రెస్ మీట్ లో మాట్లాడినా, వర్షాకాలం ఎప్పుడు నీళ్ళు అవసరం పడవు. ఎందుకంటే వర్షాలు పడితే వరదలు వస్తాయి. వర్షాకాలం ఎప్పుడు నీళ్ళు అవసరం పడవు, నారాయణపూర్ రిజర్వాయర్ కానీ వర్షాకాలం కానీ ఈసారి ఎల్నీనో ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది అని మేము చెప్పుకున్నాం. కానీ వర్ణదేవుడు కరుణించిండు. మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి గిరిప్రదక్షిణకు అంజనా స్వామి కరుణించిండు. ఇలా అందర లోక కళ్యాణం జరిగింది. దేవుళ్ళు కరుణించి ఇవాళ పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా అక్కడ ఎల్లంపల్లిలో మొన్న 7 టీఎంసీలు ఉన్నాయని మేము చెప్తున్నాం. ఇలా అది డబల్ అయ్యి 13.5 టీఎంసీలకు ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు పెరిగి ఆ నీళ్లు ఇక్కడికి వస్తున్నాయి. ఇది పూర్తిగా మేం కట్టిన ప్రాజెక్ట్ నుంచి వస్తున్న నీళ్లే తప్పించి ఎక్కడ కూడా బీఆర్ఎస్ కు ఈ నీళ్లకు ఈ ప్రాజెక్టులకు సంబంధం లేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పగలుగుతున్నాం.